శ్రీమాత్రే నమః. సరిగ్గా కింద సంవత్సరం స్వామివారి అభిషేకం చూసే అదృష్టం కలిగిందనమాట. దాదాపుగా 1 గంటన్నర సేపు స్వామివారి దగ్గరే మేము కూర్చున్నాం, నేను మా వారు. అప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తున్నంతసేపు 2 కళ్ళతో నువ్వు అభిషేకం చూస్తుంటే తృప్తి కలగటం లేదయ్యా అనే ఒక అనుభూతిని మాతో పాటు తెచ్చుకున్నాం. ఇలా ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి వారితో. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అనుభూతి. అలానే మన ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ కలిగినా, ఏ వచ్చినా సరే వెంటనే వెంకటేశ్వర స్వామి వారితో చెప్పుకోవటం అలవాటు. స్వామి నాకు ఈ కష్టం తీర్చయ్యా, నీ దగ్గరికి వస్తాను. స్వామి నాకు ఈ సంతోషం వచ్చిందయ్యా, నీ దగ్గరికి వస్తానయ్యా, నేను ఈ రోజు బాగున్నానయ్యా అని ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంట్లో మనిషితో ఎలా అయితే మాట్లాడుకుంటాం, వెంకటేశ్వర స్వామి వారి గురించి కూడా అలాగే కదా మాట్లాడుకుంటాం మనం. అలాంటి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఒక వార్త విన్నాం కదా, నేతిలో కల్తీ జరిగిందని. ఆ నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేపలకు సంబంధించిన నూనెలు అవన్నీ కలిసి ఉన్నాయని. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార వైశిష్ట్యమే గోమాతతో ముడిపడి ఉంది కదా. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి విషయంలోని ఇంత అపచారం జరిగితే మనం ఎంత బాధపడతాం. ఆ వార్త విన్నప్పుడు మనందరి మనసులు ఎంత కలిచివేసి ఉంటాయి. ఏంటి ఇలా జరిగిందని చెప్పి కన్నీళ్లు పెట్టని వాళ్ళు బహుశా భారతదేశంలో ఉండరు కదా. అంత అనుబంధం ఉంది మనకి వెంకటేశ్వర స్వామి వారితో. అసలు మామూలుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి దాదాపుగా కొన్ని లక్షల మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు కదా. వాళ్ళ యొక్క మనసులన్నీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద పెట్టుకుంటారు. ఒక్క సెకండ్ వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే చాలు జన్మ ధన్యం అయిపోతుంది. అంతసేపు క్యూలో నుంచుని వెంకటేశ్వర స్వామి వారిని చూసి ఆ క్షణం కోసం తపన పడిపోతూ ఆర్తజన రక్షగా ఆపద్బాంధవ గోవిందా అంటూ తన్మయత్వంతో వెంకటేశ్వర స్వామి వారిని తరిస్తూ వెంకటేశ్వర స్వామి వారిని కళ్ళముండ నింపుకుని బయటికి వస్తాం కదా. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఇంత అపచారం జరిగితే మనం తట్టుకోలేకుండా ఉన్నాం కదా. మొన్న జూలై 8వ తారీఖున వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఈ నేతి గురించి ఒక విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చారట. అంటే ఈ శాంపిల్స్ అవి తీసుకోవడం కోసం దాదాపుగా 5,000 టన్నుల నెయ్యిని ఉపయోగిస్తారు స్వామివారి ప్రసాదాలు చేయటానికి. జూలై 8వ తారీఖున ఈ స్వామివారికి సంబంధించిన ఈ నేతి రిపోర్ట్స్ ని తీసుకున్నప్పుడు జూలై 16వ తారీఖున ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో ఆవు, పంది, చేప సంబంధించి కొన్ని కొవ్వులు కలిసి ఉన్నాయి అని చెప్పి. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? NDDB, సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ అన్నమాట. దీనిని 2009లో స్థాపించారు. ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే పాల ఉత్పత్తుల్లో కల్తీ కలిసిందా లేదా, ఎంత శాతం కలిసింది అనేది అనాలిసిస్ చేస్తుంది. ఈ బోర్డే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఈ నేతి రిపోర్ట్ ను కూడా ఇచ్చిందనమాట. ఈ రిపోర్ట్ మనకి జూలైలో వస్తే మనకి తెలిసింది ఎప్పుడు? ఈ మధ్య తెలిసింది. అది కూడా ఈ టీటీడీకి సంబంధించిన అధికారి ఒకసారి మాట్లాడుతూ ఈ నేతిలో వెజిటబుల్ ఆయిల్ మాత్రమే కలిసింది అని చెప్పారు. ఆ మర్నాడే ఇంకొక ఆయన మాట్లాడుతూ దీంట్లో కల్తీ కలిసింది ఆవు, చేప, పందికి సంబంధించిన కొవ్వు కలిసింది అని చెప్పారు. అంతకు ముందు రోజే వెజిటబుల్ ఆయిల్ కలిసింది అన్నారు. మరి వెజిటబుల్ ఆయిల్ అంటే అది కూడా కల్తీయే కదా. అదేమైనా స్వచ్ఛమైన నెయ్య? వెజిటబుల్ ఆయిల్ అంటే ఏంటి? డాల్డా కదా. అంటే స్వామివారికి నివేదించే నేతిలో కల్తీ కలిసిందని ముందు ఒక రోజు ఒక విధంగా చెప్పారు, తర్వాత రోజు ఏమో ఈ జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసిందని చెప్పారు. ఈ వార్త విన్నప్పుడు అందరి హృదయాలు బ్రద్దలైపోతాయి కదా. ఈ రాజకీయ పార్టీ చేశారు అంటే ఈ రాజకీయ పార్టీ చేశారని చెప్పి ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఎలా చేశారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. చివరికి ఎవరు చేశారో అనేది పక్కన పెడితే ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? మన మనోభావాలు దెబ్బతిన్నాయి. మనమే కదా బాధపడ్డాం. వెంకటేశ్వర స్వామి వారితో ఆటలా కలిసి ఉందని కొంతమంది చెప్తారు, ఏం కలవలేదని కొంతమంది చెప్తారు. ఈ రాజకీయ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇలా మాట్లాడుతుంది కొంతమంది చెప్తూ ఉంటారు. కాదు, అంతకు ముందు నుంచి ఇలాగే జరిగిందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా బాధపడుతున్నది హిందువులం, వెంకటేశ్వర స్వామి వారి భక్తులం కదా మనం బాధపడుతున్నాం. ఇది మన ప్రతిష్టకి సంబంధించింది. అంతకు మించి వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఇలాంటి కల్తీ చేసిన ఈ నేతిని ఉపయోగించేశారా ప్రసాదానికి? అంత కక్కుర్తి పడిపోతున్నారా అనిపించింది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. అప్పుడు ఆ వార్త ఎలా వచ్చిందో ఎలా పోయిందో కూడా ఎవరికీ తెలియదు. కాలగ
సందర్భంలో ఆ విషయం కలిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఇలా వస్తే మన మనసులు ఎంత బాధపడిపోతాయి. ఎన్నో పరీక్షలు జరిపిన తర్వాత కదా లోపలికి ఆ నెయ్యి వస్తుంది. మరి అన్ని పరీక్షలను దాటుకుని లోపలికి నెయ్యి కల్తీగా వచ్చేసింది అంటే దీని వెనకాల ఎవరు ఉండుంటారు, ఎవరు ఈ పని చేసి ఉండుంటారు. ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే తీరాలి, వాళ్ళు శిక్షను అనుభవించే తీరాలి. మిగతా ధర్మాల్లో ఇలాంటి దాడులు జరుగుతాయా? ఒకవేళ జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి ఎందుకు మన మీదే ఇలాంటివి జరుగుతున్నాయి? ఎందుకు మన వాళ్ళని టార్గెట్ చేసి ఇలాంటివన్నీ చేస్తున్నారు? సరే, పూర్తిగా ఈ విషయం మీద త్వరలో నివేదికలు వస్తాయి కదా, అప్పుడు మనం దాని గురించి చర్చ చేసుకుందాం. అసలు ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు హిందువులుగా మనం ఏం చెయ్యాలి, మన బాధ్యత ఏంటి? ఇదివరకు ప్రతి ఇంట్లోనూ గోవులను పెంచుతూ ఉండేవారు. గో సంపదే నిజమైన సంపదగా ఉండేది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ గోవులు ఉండేవి. గోవులను కూడా లక్ష్మి, కామాక్షి, నందిని ఇలా పేర్లతో పిలుచుకుంటూ ఉంటామే. మనతో పాటు మన ఇంట్లో సభ్యురాలుగా ఈ గోవును చూసుకుంటూ ఉంటామే. ఆ గోవు రాను రాను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి గోవులను పెంచే స్థితి లేదు, గోవులను పెంచడానికి స్థలం కూడా లేదు. ఒకప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా ఉండే ఈ గోమాత ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే మన అవసరాలను తీర్చడం కోసం ఒక డైరీ ప్రొడక్ట్ గా మారిపోయింది, ఒక ఆబ్జెక్ట్ గా మారిపోయింది. మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కల్తీ చేసే ఎన్నో పరిశ్రమలు వచ్చేసాయి. డైరీ ఫార్మ్స్, డైరీ ఇండస్ట్రీస్ అంటూ ఎన్నో పరిశ్రమలు వచ్చేసాయి. దానివల్ల గోవులకి ఇబ్బంది మాత్రమే కాదు, మనకి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఈ పాల ఉత్పత్తులను పెంచడం కోసం దేశీ ఆవులను మాత్రమే కాకుండా విదేశీ ఆవులను కూడా పెంచుతూ వాటికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండడం వల్ల ఆ పాలు, ఆ నెయ్యి మనం తాగటం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తుందో చెప్పండి. మనం కూడా బాధపడుతున్నాం కదా. ఇలా కల్తీ ప్రతి దాంట్లోనూ జరిగిపోతుంది. భగవంతుడి విషయంలో కూడా జరిగిపోయింది. అలా జరగకుండా ఉండాలి అంటే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు ఇలాంటిది ఏదో ఒకటి వచ్చిందనుకోండి, ఆ 10 రోజులు, ఆ 20 రోజులు, ఆ నెల రోజులు కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్ గా ఒక ఉద్యమంగా చేస్తే ఇలాంటి కల్తీలు జరగకుండా ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎన్నో నిరర్ధక ఆస్తులు ఉంటాయి కదా, అలాంటప్పుడు వాళ్ళు కొన్ని గోసేవలను వాళ్ళు మెయింటైన్ చేస్తున్నప్పటికీ అక్కడ స్వామివారికి అభిషేకం చేయడానికి పాలు అవి అవసరం అవుతాయి కదా. వీళ్ళే గో సంపదను పెంచడానికి ఇంకా గోశాలను పెంచారు అని అనుకోండి, అప్పుడు మనకి కావలసిన నెయ్యి, పాలు అవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్లే సొంతంగా చేసుకుని ఏర్పాటు ఎందుకు చేసుకోవటం లేదు? స్వామివారికి నిత్యం ఈ పాలు కావాలి, నెయ్యి కావాలి అని వాళ్ళందరికీ తెలిసినప్పుడు మరి ఆ నేటి కోసం వాటి కోసం ఇంకొకరి మీద ఆధారపడ్డం ఎందుకు? ఇంకొకరి మీద ఆధారపడి అక్కడ వాళ్ళు కల్తీ చేశారు అనడం ఎందుకు? సొంతంగానే మనం ఏర్పాటు చేసుకుంటే ఇంకొకరికి ఉపాధి కల్పించినట్లు ఉంటుంది, స్వామివారికి స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నేతిని ఉపయోగించినట్లు కూడా ఉంటుంది కదా. ఆ దిశగా ఆలోచించకుండా ఎంతసేపు అక్కడ కల్తీ జరిగింది, ఇక్కడ కల్తీ జరిగింది, వాళ్ళు ఇది కలిపేశారు, వీళ్ళు ఇది కలిపేశారు అని చెప్పి అనుకున్నా మనం ఎందుకు స్వతంత్రంగా ఆలోచించలేకపోతున్నాం? ఎందుకు మనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? అలా ప్రశ్నించామని అనుకోండి, వాళ్ళు పట్టించుకోరు. కానీ ఒక ఉద్యమంగా తీసుకొచ్చి సొంతంగా మీరు కూడా అక్కడ గోశాలను ఇంకా పెంచండి, ఎందుకు మీరు పెంచటం లేదని మనం గొంతును రైజ్ చేసామని అనుకోండి, అప్పుడు వాళ్ళు పెంచరా? ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి మనందరం కలుద్దాం, మన వాయిస్ రైజ్ చేద్దాం. మనం కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొద్దాం. బయట నుంచి పాలు తీసుకోవడానికి కుదరదు, బయట నుంచి ఉపయోగించే నెయ్యి స్వామి వారికి ఉపయోగించడానికి కుదరదు, సొంతంగా మీరు అక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పి మనం అందరం కలిసి ఒక ఉద్యమంలో ఉవ్వెత్తున లేచాము అని అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా స్వామి వారికి సొంతంగా నేతిని ఎలా ఉపయోగించాలనే ఏర్పాట్లు వాళ్ళు కూడా చూస్తారు. సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాకుండా దీనికి పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ ఆలోచించామని అనుకున్నట్టు గో సంపద పెరుగుతుంది. గోమాతలో ఎందరో దేవతలు కొలువై ఉన్నారు. అలాంటి గో సంపదని పెంచితే భారతదేశం ఇదివరకట్లా ఎంతో కళకళలాడిపోతూ ఉండదా చెప్పండి. ఆ దిశగా మనం అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. ఈ వార్త విన్నప్పుడు అందరి మనసులు బాధపడుతూనే ఉన్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లు తప్ప నోట మాట రావటం లేదు. లేదు అంటే వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని తిట్టుకుంటున్నాం. మనం కూడా మన పుణ్యక్షేత్రాలకు సంబంధించి వేరే వాళ్ళని అపాయింట్ చేసుకోకుండా ఉండాలి అనే ఒక మాట తీసుకురావడం, అలాగే ప్రతి ఆలయంలోనూ గో సంపదను పెంచే ఏర్పాట్లు చేయటం మీద ఉద్యమం తీసుకురావటం వంటివి చేస్తే ఇలాంటివి భవిష్యత్తులో జరగవు. మన ఆలయాలని మనమే రక్షించుకుందాం, మన గోమాతలను మనమే కాపాడుకుందాం. మార్పు ఎక్కడి నుంచో వస్తుందని ఆలోచించకుండా మార్పు వైపు మనమే ముందడుగు వేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.